రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 మాండలి సంస్థ అందిస్తున్న కోకో సాగు విధానాలపై ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కోకో తోటల నుంచి ఎకరాకు సంవత్సరానికి 4 నుంచి 5 క్వింటాల దిగుబడి కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసినప్పుడు వస్తుంది. అదే ఆయిల్ పామ్ తోటల్లో వేసినప్పుడు సగటున 2 క్వింటాల దిగుబడి వస్తుంది. ఈ దిగుబడి ప్రతి ఏటా స్థిరంగా రావాలన్నా, చెట్లు చీడపీడలు లేకుండా ఆరోగ్యంగా ఎదగాలన్నా మనం అందించే ఎరువులు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల పాత్ర కూడా ఉంటుంది. మరి కోకోకు ఏ ఎరువులు ఏ వయసులో ఎంతెంత మోతాదులో అందించాలో ఏలూరులోని మాండలి సంస్థ సీనియర్ సాంకేతిక అధికారి ఉదయగిరి అయ్యన్న బాబు నుంచి తెలుసుకుందాం. కోకో చెట్లని కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేస్తారు. ఈ చెట్లు ఆరోగ్యవంతంగా పెరగడానికి, అధిక దిగుబడులు ఇవ్వడానికి పోషకాలు అందించుకోవాలి. ఈ సేంద్రియ ఎరువు చూసుకుంటే కనుక కొమ్మ కత్తిరింపు అయిన తర్వాత జూన్ జూలై మాసాల్లో ప్రతి చెట్టుకి పశువుల ఎరువు కానీ, వర్మీ కంపోస్ట్ కానీ చెట్టుకి 10 కేజీల చొప్పున ప్రతి సంవత్సరం అందించుకోవాలి. ఈ రసాయనిక ఎరువులు చూసుకుంటే కనుక చెట్టుకి 2 రకాల పోషకాలు అవసరం. మొదటిగా చూసుకుంటే కనుక స్థూల పోషకాల్లో నత్రజని, భాస్వరం, పొటాష్ అనేవి బాగా అవసరం. ఇవి మనం యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించుకోవచ్చు. అయితే స్థూల పోషకాలు చూసుకుంటే కనుక మొదటి సంవత్సరం మొక్కకి యూరియా 25 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 25 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 10 గ్రాములు, ఒక దఫాకు గాను 3 కలగలిపి 75 గ్రాములు వేసుకోవాలి. అలాగే సంవత్సరానికి 3 నుంచి 4 దఫాలు ప్రతి సంవత్సరం అందించుకున్నట్లయితే కనుక మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. రెండో సంవత్సరం చూసుకుంటే కనుక 150 గ్రాముల చొప్పున, మూడో సంవత్సరం చూసుకుంటే కనుక 250 గ్రాముల చొప్పున. అదే చెట్టు బాగా ఎదిగి 2 కేజీలు ఎండుగింజలు ఇచ్చినట్లయితే కనుక 1/2 కేజీ చొప్పున ప్రతి సంవత్సరం ఇచ్చుకున్నట్లయితే కనుక చెట్టు ఆరోగ్యవంతంగా ఉండి అధిక దిగుబడులు ఇస్తుంది. దాంతోపాటు గింజ బరువు కూడా పెరిగి నాణ్యత పెరుగుతుంది. ఈ ఎరువులు అనేవి మొదటి సంవత్సరం చూసుకుంటే మొక్క నుంచి అడుగు దూరంలోను, రెండో సంవత్సరం 2 అడుగులు, మూడో సంవత్సరం నుంచి చెట్టు నుంచి 3 అడుగుల దూరంలో డ్రిప్ నుంచి వాటర్ పడే ప్రదేశంలో మనం గొయ్యి తీసుకుని ఎరువులు వేసుకోవాలి. అయితే ఈ స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం. ముఖ్యంగా చూసుకుంటే కనుక కోకో తోటల్లో 2 రకాల పోషక లోపాలు మనం అధికంగా చూడవచ్చు. మొదటిగా చూసుకుంటే కనుక జింకు లోపం. ఈ జింకు లోపం వచ్చిన చెట్లు ఆకులు చూసుకున్నట్లయితే కనుక ఆకు సన్నంగా రావడం, బాగా ఎక్కువైతే కనుక కొడవలి ఆకారంలో మెలే తిరగడం జరుగుతుంది. కాబట్టి చిన్న మొక్కలకి అయితే కనుక ఫార్ములా 4 లీటర్కి 2.5 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదే మనం ముదిరిన చెట్లు, బాగా వయసున్న చెట్లు, 2 కేజీలు ఎండుగింజలు ఇచ్చే చెట్లకైతే కనుక ప్రతి సంవత్సరం 100 గ్రాములు జింక్ సల్ఫేట్ని వేసుకున్నట్లయితే కనుక జింక్ లోపాన్ని సవరించుకోవచ్చు. రెండవ ముఖ్యమైన సూక్ష్మ పోషకం చూసుకుంటే కనుక ఐరన్. ఈ లోపాన్ని సవరించుకోవడానికి ఫెర్రస్ సల్ఫేట్ ప్రతి సంవత్సరం చిన్న మొక్కలకి 50 గ్రాములు, తర్వాత ముదురు చెట్లు అంటే 2 కేజీలు దాటిన తర్వాత ఎండుగింజలు ఇచ్చే చెట్లు చూసుకుంటే కనుక 100 గ్రాముల చొప్పున ప్రతి చెట్టుకి ఇచ్చుకోవాలి. అయితే మనం ప్రతి సంవత్సరం ఇచ్చిన రసాయనిక ఎరువులు చెట్టు తీసుకున్న తర్వాత కొంత మేరకు మట్టిలో ఉండిపోవడం, అందుబాటులో లేకపోవడం జరుగుతుంది. దీనికి గాను నత్రజనిగా చూసుకుంటే కనుక అజోస్పైరిలం బ్యాక్టీరియా కానీ, ఫాస్ఫరస్కి ఫాస్ఫో బ్యాక్టీరియా, తర్వాత పొటాష్కి పొటాష్ బ్యాక్టీరియా ప్రతి సంవత్సరం వర్షాకాలం అందించుకున్నట్లయితే కనుక అవి మట్టిలో అభివృద్ధి చెంది మట్టిలో ఉన్న పోషకాలని కరిగించి మొక్కకు అందుబాటులో తీసుకురావడం వల్ల చెట్లు కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతూ అధిక దిగుబడులు పొందవచ్చు. అయితే రసాయనిక ఎరువులను కూడా మనం భూమిలో కాకుండా నీటి ద్వారా, సాగునీటి ద్వారా కూడా అందించుకోవచ్చు. ప్రతి రైతు ఇప్పుడు చూసుకుంటే కనుక డ్రిప్ ఉండడం జరుగుతుంది. డ్రిప్పులో ఇచ్చుకోవడానికి వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉన్నాయి. మామూలుగా మనం వాడే ఎరువులను కూడా మనం నీటిలో కరిగించి అందించుకోవచ్చు. ప్రతి సంవత్సరం స్టార్టింగ్లోనే సిఫారు చేసిన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని తోట అంతా ఎదజల్లి, మిగిలిన ఈ యూరియా, పొటాష్ని కరిగించి సిఫారు చేసిన మోతాదులో కరిగించి ప్రతి నెల డ్రిప్ ద్వారా అందించినట్లయితే కనుక మనం అధిక దిగుబడులు పొందవచ్చు. కోకో తోటలను 15 ఏళ్లుగా సాగు చేస్తూ స్థిరమైన దిగుబడులు పొందుతున్న ద్వారకా తిరుమల రైతు ఈదెల గంగాధర్రావు తన తోటకు ఎరువులను ఏ విధంగా అందిస్తున్నారు మాండలి సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఏ రవీంద్రరావుతో ముఖాముఖి ద్వారా తెలియజేస్తున్నారు. చూద్దాం. నమస్కారం గంగాధరరావు గారు. నమస్కారం సార్. ప్రతి సంవత్సరం మంచి దిగుబడి తీస్తున్నారు, మేము చూస్తున్నాం, మీ దగ్గర మేము గింజలు కొనుగోలు చేస్తున్నాం. ఈ దిగుబడిని నికరంగా సాధించడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ప్రూనింగ్ అది అనేది రెగ్యులర్గా అందరూ రైతులు చేస్తున్నారు, కానీ ఈ ఎరువుల యాజమాన్యం
మేము చూసినప్పుడు మీ తోటలో మేము గమనించింది ఏంటంటే కొన్ని కొత్త రకంగా మీరు ఎరువుని తోటకు అందిస్తున్నారు. ఈ కొత్త రకంగా అందించే విషయాన్ని మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మన రైతు సోదరులకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తారని ఈ కార్యక్రమం చేస్తున్నాము. మీరు చెప్పాలని కోరుతున్నాను. 9వ నెలలో సార్ పేడ ఒక 3 నెలలు ముందు మనం పొలంలో తోలుకుని ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ట్రాక్టర్లకి రొటేటర్లు వచ్చినాయి సార్. ఆ రొటేటర్లు పెట్టి దాన్ని మెత్తగా కొట్టించేసి పోగు చేసి 9వ నెలలో ఎకరానికి 10 కేజీలు ట్రైకోడర్మా విరిడి, 10 కేజీలు సూడోమోనాసు, అలాగా ఎకరానికి వచ్చి 2 ట్రక్కులు పేడండి. 2 ట్రక్కులు పేడలో మనం పారెట్టి కలుపుకుంటూ సూడోమోనాస్ని ట్రైకోడర్మా విరిడి చెట్టు కాడ గజం ఎడమలో గొయ్యి కొట్టి అక్కడ డ్రిప్ నీళ్ళు పడతాయండి. ఆ నీళ్ళు పడే కాడ ఈ పేడ పోసి మళ్ళీ దాన్ని పైకి కనపడుకోకుండా మట్టి కప్పెట్టేస్తాం సార్. కప్పెట్టేసి అలా నీళ్లు వదిలిపెట్టడంలో మనకి ఇప్పటికి నేను 10 సంవత్సరాలు బట్టి ఇదే రకంగా పనిచేస్తున్నానండి. ఎప్పుడు కూడా కాపు అనేది ఒక నెల తప్ప ప్రతి నెల కూడా మాకు కాయ తెగటానికి ఈ రోజుకి కూడా ఎట్టి ఇబ్బందులు లేకుండా ఎకరానికి 5 క్వింటాళ్ళు దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉందండి. ప్రతి 2 నెలలకు ఒకసారి ఎంత కాపు ఉన్నా ఏమున్నా చెరుపు మట్టికి చిన్న మండో పెద్ద మండో తీసుకుంటూ ట్రాక్టర్ వెళ్ళలేక దున్నటానికి రొటేవేటర్ పెట్టి కొట్టించడం వల్ల చేలో ఎక్కడా కూడా తుక్కు కనపడుకోకుండా చాలా శుభ్రంగా ఉండటానికి మనుషులు పని చేయటానికి కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుందండి. ముందు మొదలెట్టినప్పుడు 4 ఎకరాల పొలంలోనూ 2 2-వీలర్ ట్రక్కులు అయిందండి. పొల్ల తీసేసానండి, తోట నాశనం చేసామని చెప్పని చాలామంది చెప్పారండి. కానీ ఏమీ నాశనం అవ్వదండి కోకో తోట. మన ట్రాక్టర్ వెళ్ళేలాగా రొటేవేటర్ వెళ్ళేలాగా దున్నుకోవటానికి ఆస్కారం ఉండేలాగా చేసుకోగలిగితే రైతు ఈల్డింగ్ మట్టికి 5 క్వింటాళ్ళ పైన కానీ తక్కువ రాకుండా దిగుబడి తీయొచ్చు సార్ కోకో తోటలో. ఓకే, మంచి విషయం తెలియజేశారండి. దీంతోపాటు ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాసు, పశువులేరు మిశ్రమాన్ని అందిస్తున్నారు. దాంతోపాటుగా రసాయనికులు యూరియా, సూపర్, పొటాష్ కూడా అందిస్తున్నారు కదా, అది ఏ విధంగా వేసుకుంటున్నారు? ఇప్పుడు మొన్న తొలకరి వర్షం కురిసిన తర్వాత అండి ఎకరానికి 3 బస్తాల చొప్పుని 4 ఎకరాలకి 4 3 12 బస్తాలు సూపర్ ముందు చిమ్మేస్తామండి చేనమ్మట. ఇప్పుడు ఆ రొట్టెలో పడిపోయి తోట అంతా కూడా వర్షం పడగానే తోటలో కుళ్ళిపోద్దండి. తర్వాత 10వ నెల కాడ నుంచి ప్రతి 15 రోజులకి బస్తా పటాసు, బస్తా యూరియా, అలా బస్తా పటాసు, బస్తా యూరియా 2 సార్లు నెలకి 4 బస్తాలు అలాగా 4 నెలలు ఇస్తామండి. అలా ఇస్తే సరిపోద్దండి. ఇంకా అంతకంటే ఎక్కువ ఇస్తే రొట్టె పట్టేసి తోట కాపు ఏం రాదండి. సూపర్ ఫాస్ఫేట్ని ముందే పొలం అంతా జిమ్మేస్తారు. అది ఈ విధంగా మొత్తం ఎరువుల యాజమాన్యం చేపడుతున్నారు. దీంతోపాటు మనకి కోకోకి ముఖ్యంగా కావాల్సినటువంటి జింకు, ఐరన్ మనకి ఇప్పుడు 10వ నెల కాడ నుంచి పూత స్టార్టింగ్ అవుతూ ఉంటుందండి. ఈ 10వ నెల కాడ నుంచి ప్రతి నెలకి ఒకసారి జింకు, ఈ మ్యాక్స్, ఈ 3 షాపు, అలా వీటిలో కలిపేటప్పుడు 319 కానీ 030 మల్టీకే అండి, అది కూడా కలిపి ఎకరానికి మొత్తం 4 ఎకరాలకి 2 డ్రమ్ముల్లో అంత మట్టికి కలిపి కొడుతుంటాం సార్. పిచికారీ చేస్తారు. మంచి విషయాన్ని తెలియజేశారు. ఇది మిగతా కోకో రైతులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కథనంలో కోకో తోటల్లో కోతల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.